బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినిమా నిర్మాతలపై మంగళవారం ఆరంభమైన ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చిత్రాలు చిత్రీకరణపై పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. సంస్థల అధినేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సినిమాలకు వచ్చిన వసూళ్లపై వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్ భారీగా ఉండడంతో రెండో రోజు కూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఐటీ దాడులు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. సినిమా నిర్మాతలపై మంగళవారం ఆరంభమైన ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు చిత్రాలు చిత్రీకరణకై పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు. సంస్థల అధినేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సినిమాలకు వచ్చిన వసూళ్లపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్ భారీగా ఉండడంతో రెండో రోజు కూడా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. ఐటీ దాడులు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. అయితే నిన్నటి నుంచి ఏదైతే హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు చూస్తే అంటే దాదాపుగా 8 చోట్ల అయితే బంగ్లాదేశ్ సింగపూర్ ప్రాంతంలో ఎవరైతే అంటే పిల్లలు వెళ్తున్న వాళ్ళ మీద ఐటీ జరుగుతున్నాయి. ఈ కోణంలోనే ప్రముఖ నిర్మాత దిల్రాజ్ మీద, ప్రొడ్యూసర్ దిల్రాజ్ మీద, అలాగే సురేష్ మీద, వాళ్ళ తమ్ముడు సురేష్ మీద, కూతురు అనుష్క రెడ్డి గారి ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో అంటే రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీ, అలాగే సంక్రాంతి వస్తుంది భారీ బడ్జెట్ సినిమాలు కూడా దిల్రాజ్ ప్రొడక్షన్స్ లో ఆయన భారీ బడ్జెట్ చిత్ర సినిమాలు అయితే దీనికి సంబంధించి కూడా అసలు ఎంత లాభాలు ఎంత ఈ మధ్య వాళ్ళు 450 కోట్లు పెట్టాము, 300 కోట్లు పెట్టామని చెప్తున్నారు. అయితే అసలు మీకు పెట్టుబడులు ఎంత పెట్టారో, మీకు ఎంత లాభం వచ్చిన విషయం కూడా ఈ ఐటీసీలో జరిగినట్టుగా తెలిసింది. అయితే ఇదే అంటే ఇక దిల్రాజ్ భారీ బ్యాంకు తీసుకెళ్ళి అసలు లాకర్లు ఓపెన్ చేపించి చూసే పరిస్థితి కూడా వచ్చింది. అయితే వీళ్ళు కూడా దగ్గర అంటే ఈ షోలో అలాగే ఈ సినిమాలకు ఎవరైతే ఈ సినిమాలకు ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారి ఫైనాన్స్ కంపెనీ కూడా ఈ సినిమాలకు ప్రొడ్యూసర్ చేస్తారు. వాళ్ళ మీద కూడా అయితే అలాగే అభిషేక్ అగర్వాల్ గురించి కూడా మైత్రి మూవీ దగ్గర ఇలా ఈ సినిమా ఇండస్ట్రీ మీద అంటే ఈ సినిమా ఇండస్ట్రీ మీద అంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి కొంచెం ఎక్కువగా, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా వాళ్ళ మిషన్ తీసుకెళ్లి బ్యాంక్ సంబంధించి అన్ని లాకర్స్ ఓపెన్ చూపించుకున్న ఎంత ఉంది, ఎంత బడ్జెట్ పెట్టగలిగారని దాని గురించి ఆరా తీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సంపత్.